హాయ్ గైస్, లావా అగ్ని 2 లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. 2023లో చూసుకుంటే ఇది చాలా మంచి మొబైల్, ఒక బ్లాక్ బస్టర్ డీల్ అని చెప్పొచ్చు. రైట్ నో లావా అగ్ని 3 లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB. వితౌట్ ఛార్జర్ చూసుకుంటే జస్ట్ మీకు 20,000 రూపీస్ ప్రైస్లో, అండ్ విత్ ఛార్జర్ చూసుకుంటే 21,000 రూపీస్ ప్రైస్లో ఇండియాలో లాంచ్ అయింది. అండ్ ఇది డ్యూయల్ డిస్ప్లేస్తో, టెలిఫోటో కెమెరాతో, ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో వస్తుంది. అవేంటో తెలుసుకునే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ అలాగే కన్క్లూజన్ లో లావా అగ్ని 3ని మనం 20K ప్రైస్ లో తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇందులో పోర్ట్స్ చూసుకుంటే మాత్రం టాప్ అండ్ బాటమ్ అన్ని రకాల పోర్ట్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు ఒక యాక్షన్ బటన్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇంట్రెస్టింగ్ గా 20,000 రూపీస్ ప్రైస్ లో ఒక యాక్షన్ బటన్ తో రావడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దీంతో పాటు డిజైన్ చూసుకుంటే కంప్లీట్లీ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీ అయితే ఉంటుంది. దాంతో పాటు డ్యూయల్ డిస్ప్లేస్ తో వస్తుంది. అంటే ఒక మినీ డిస్ప్లే అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్లీ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ప్రీమియం గా ఉంది 20,000 రూపీస్ ప్రైస్ లో. అండ్ 6.78 ఇంచ్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో అండ్ 12,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ పర్టికులర్ గా 20,000 రూపీస్ బడ్జెట్ లో అన్ని మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే, సో డిస్ప్లే ఈ బడ్జెట్ లో చూసుకుంటే పంచి కలర్స్ తో చాలా బ్రైట్ గా, సో డిస్ప్లే మాత్రం చాలా బెటర్ గా ఉంది. ఐ మీన్ ప్రీమియం గా ఉంది. బ్యాక్ సైడ్ 1.74 ఇంచ్ ఒక మినీ డిస్ప్లే, మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే అని కూడా అనొచ్చు. సో దీన్ని యూజ్ చేసి మనం రెగ్యులర్గా నోటిఫికేషన్స్ కానీ, లేదంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, అండ్ లేదంటే కెమెరాని యూజ్ చేసి, బ్యాక్ కెమెరాని యూజ్ చేసి ఫ్రంట్ కెమెరా లాగా సో మనం ఫొటోస్ని తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ మినీ డిస్ప్లేతో మనం చేయొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే దీనిలో మీకు Dimensity 7300X ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయింది. అండ్ LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇంట్రెస్టింగ్లీ 20,000 బడ్జెట్లో, 20,000 బడ్జెట్లోనే LPDDR5X ర్యామ్ సపోర్ట్తో అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో ఉన్న ఒకే ఒక్క మొబైల్ మీకు లావా అగ్ని 3 ఖచ్చితంగా మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు 5,000 mAh కూలింగ్ వేపర్ చాంబర్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు లైక్ గేమింగ్ ఆడుతున్నప్పుడు, ఖచ్చితంగా మీకు డే టు డే యూజ్ చేస్తున్నప్పుడు కానీ సో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, లైక్ మొబైల్ హీట్ అవ్వకుండా. అండ్ ఫైనల్లీ 5,000 mAh బ్యాటరీ అండ్ 66 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. దీనిలో మీకు కంప్లీట్లీ ప్యూర్ ఆండ్రాయిడ్ సపోర్ట్తో వస్తుంది. అంటే మీకు క్లీన్గా ఉంటుంది. సో అలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు. సో కంప్లీట్లీ మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే లావా అగ్ని 3లో ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు యాంటీ స్టఫ్డ్ అలారం అని చెప్పి కొన్ని ప్రీమియం ఫీచర్స్ అన్ని కూడా ఈ OS లో అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 20,000 రూపీస్ ప్రైస్ లో మాత్రం ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50+8+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ ఫైనల్లీ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అని చెప్పొచ్చు. 20,000 బడ్జెట్లో టెలిఫోటో సెన్సార్స్తో కూడా నాకు ఎలాంటి మొబైల్స్ అయితే కనిపించలేదు. పర్టికులర్గా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది. ఈవెన్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ని లైక్ డిస్ప్లే అండ్ మనకి మినీ డిస్ప్లే కంపేర్ చేసుకున్నా, అండ్ ఈవెన్ కెమెరాస్ అండ్ బ్యాటరీ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఖచ్చితంగా టిక్ మార్క్ చేసిన మొబైల్ అని చెప్పొచ్చు అండర్ 20,000 బడ్జెట్లో. సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనకి బ్రాండింగ్ అనేది అంత మంచిగా ఉండదు, కస్టమర్ సర్వీస్ అనేది అంత మంచిగా ఉండదు. కానీ రిమైనింగ్ అన్నీ కూడా స్పెసిఫికేషన్స్ కానీ, లైక్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కానీ అన్నీ చూసుకుంటే మాత్రం లావా అగ్ని 3ని మాత్రం కొట్టే ఫోన్ అయితే మాత్రం అండర్ 20K బడ్జెట్లో లేదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 20K ప్రైస్లో బ్రాండింగ్ని పట్టించుకోమనుకుంటే మాత్రం అగ్ని 3ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.